హాయ్ అండి, చికెన్ కర్రీ అండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని చికెన్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చిన వెంటనే వండకుండా ఉప్పు, కారము, పసుపు వేసి కారము వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టినట్లయితే ఒక 2-3 గంటలైనా పెడితే పీసెస్ అనేటివి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. మనకి నారలాగా ఉండకుండా పళ్ళల్లో ఇరుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్లోనే మనం అన్నీ వేసేసుకొని ఉడకబెట్టినట్లయితే నీసు వాసన అనేది వస్తుంది. కాసేపు పీస్ అనేది ఫ్రై అయితే మంచిగా టేస్ట్గా చక్కగా వాసన లేకుండా రుచిగా అనిపిస్తుంది చికెను. ఒక చిన్న టమాటో సన్నగా తరిగేసుకొని 2-3 సార్లు కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. మీరు గరం మసాలా కావాలంటే వేసుకోండి. నేను ధనియాల పొడి, జీలకర్ర వేయించిన పొడి వేసుకున్నాను, అంతేనండి. ఇంక గరం మసాలా వేసుకోలేదు. నేను ఇది రాగి పిండి దోశల పైకి అయితే చేస్తున్నాను. కొంచెం జ్యూసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 3 విజిల్ వచ్చే వరకు మీడియంలో స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే 2 విజిల్ వస్తే సరిపోతుంది. మనకి విజిల్ 3 అయిన తర్వాత కింద దించేసుకొని కుక్కర్లో గాలి అంతా కూడా వెళ్ళే వరకు వెయిట్ చేసి మూత తీస్తే ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుందండి. ఏ కర్రీ వండినా వేడిది మూత తీస్తే మనకి కనిపించదు ఆయిల్ అనేది. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైనకి వచ్చేస్తుంది. అదిగాక మనం మసాలా కూడా ఏమీ వేసుకోలే కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి తప్ప మనకి అంత చిక్కగా అనిపించదు, పల్చగా ఉంటుంది. రాగి దోశల పైకి ఇలా ఉంటే మనం పెట్టుకొని తినడానికి బాగుంటుంది. రాగి ముద్దైనా, రాగి దోశలైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పీసెస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. మనకి కనీసం టైం లేనప్పుడు ఒక 1/2 అవర్ అయినా ఉప్పు వేసుకునే వాటర్లో చికెన్ వదిలిపెట్టినట్లయితే పీస్ అనేది మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, కొంచెం వేసినా మాకు పైకి ఆయిల్ కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కుక్కర్లో వేసి మనకి కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. వావ్, చాలా టేస్ట్గా ఉందండి. పీసెస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి. టేస్ట్ సూపర్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.